అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చారంటూ నమోదు చేసిన కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు మరికొంత ఊరట లభించింది. ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను ఈ నెల 18కి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. అప్పటి వరకు చంద్రబాబు ముందస్తు బెయిల్ పొడిగించారు. ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్పై కూడా అప్పటి వరకు విచారించవద్దని ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్పై సిఐడి కౌంటర్ దాఖలు చేసింది. ఐఆర్ఆర్ అలైన్మెంట్ మార్చి లబ్ధి పొందారని సిఐడి ఆరోపణ. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం ఆరోపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో స్కామ్ జరిగిందని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సిఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబు పేరును కూడా చేర్చింది. ఏపీ హైకోర్టులో చంద్రబాబు తరపు న్యాయవాదులు ముందస్తు బెయిల్ పిటిషన్పై ఉభయలు వాదనలను విన్న హైకోర్టు చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇస్తూ తీర్పునిచ్చింది. సోమవారం వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో పీటీ వారెంట్, పోలీస్ కస్టడీపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వద్దని ఏసీబీ కోర్టుకు హైకోర్టు సూచించింది. అసైన్డ్ భూముల కేసుల్లో తీర్పు ఇచ్చే ముందు ఇంకా ఆధారాలున్నాయన్నాయని సిఐడి పిటిషన్. మరోవైపు రాజధాని అమరావతిలోని అసైన్డ్ భూముల జీవోపై సిఐడి దాఖలు చేసిన కేసులో విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఇప్పటికే ఈ కేసులో విచారణ పూర్తి చేసి హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. తీర్పు వెలువడాల్సిన సమయంలో మళ్లీ సిఐడి తరపున న్యాయవాదులు రీఓపెనింగ్ పిటిషన్ దాఖలు చేశారు. తమ వద్ద ఈ కేసుకు సంబంధించి ఆడియో, వీడియో ఆధారాలున్నాయని వాటిని దాఖలు చేసేందుకు అనుమతి కోరుతూ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై చంద్రబాబు, నారాయణ తరపు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. వేరే కేసుల ఆధారాలు ఈ కేసులో ఎలా దాఖలు చేస్తారని న్యాయవాదులు ప్రశ్నించారు. వాదనలు పూర్తయి కేసు తీర్పు ఇవ్వబోతున్న తరుణంలో ఈ పిటిషన్పై విచారణకు తమకు అభ్యంతరంగా ఉందని న్యాయవాదులు పేర్కొన్నారు. దీంతో ఈ కేసు విచారణను హైకోర్టు నవంబర్ 1కి వాయిదా వేసింది. చంద్రబాబుపై ప్రభుత్వం ఒకదాని తర్వాత ఒకటిగా కేసులు చేస్తుండడంతో అవన్నీ గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న అధికారిక నిర్ణయాలపై కావడంతో కక్ష సాధింపుల్లో భాగంగానే ఆధారాలు లేకుండా కేసులు పెడుతున్నారని, తనకు అవినీతి నిరోధక చట్టంలోని 17A వర్తిస్తుందని చంద్రబాబు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.